హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, చాలా ఛానెల్స్ రిమూవ్ అయిపోతున్నాయి. కేర్‌ఫుల్‌గా ఉండండి అనేసి పెట్టాను. ఇది యాక్చువల్‌గా ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో, చాలామంది చాలా రకాల మిస్టేక్స్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా చేస్తున్నారు. మానిటైజేషన్ అవ్వకముందు కూడా చేస్తున్నారు. అన్నీ ఈ ఛానెల్స్ రిమూవ్ అవ్వడం అనేది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 మంత్స్‌లోనే బోలెడన్ని ఛానెల్స్ పోయాయి అనేసి. 4.8 మిలియన్ ఛానల్స్ పోయాయంట స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద. అన్ని ఛానల్స్ పోయాయి. ఈ వీటిల్లో ఏంటంటే రాంగ్ మిస్టేక్ చేసిన వాళ్ళే కాదు, మిస్టేక్ చేయని ఛానల్స్ కూడా పోయాయి. ఇక మనం ఏం చేయలేము దానికి. ఇంకా పోతే కొంతమంది అపీల్ పెడితే వచ్చిన ఛానల్స్ ఉన్నాయి, కొంతమందికేమో అపీల్ పెట్టినా రాని ఛానల్స్ ఉన్నాయి. రకరకాల ఇదైతే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం చేతులారా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, చేతులారా ఛానల్స్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు సీరియల్స్ అసలు సీరియల్స్ పెట్టొద్దంటే వినరు, అవి పెడుతూనే ఉంటారు. ఎందుకంటే వాటికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో అవి పెడుతూనే ఉంటారు. వాటి సంగతి పక్కన పెడితే వాళ్ళ ఓన్ వీడియో ముందు సీరియల్ కంటెంట్ పెడతాం. వాళ్ళ ఓన్ వీడియో ముందు లాస్ట్లో ఉంటుంది, ముందేమో సీరియల్ వీడియోస్ పెడతా ఉంటారు. పెట్టి వాటికి వ్యూస్ వచ్చిన తర్వాత వాటిని ట్రిమ్ చేసేయడం, ఇది ఒక రకంగా స్పామే. ఇప్పుడు యూట్యూబ్ ఏమో అంత పిచ్చిదేం కాదు కదా, మీరు మీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే మీకు ఎట్లయినా రెవెన్యూ ఇవ్వడానికి. ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళు చేస్తున్నారు, అవ్వని వాళ్ళు కూడా చేస్తున్నారు వాచ్ అవర్స్ కోసం. మానిటైజేషన్ ముందు అప్లై చేసినా సరే అది డిసెప్టివ్ యాక్టివిటీ అనే వస్తుంది. ఒకవేళ అలా వాచ్ అవర్స్ తెచ్చుకుని ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాత అయితే ఛానల్ రిమూవ్ అయిపోతుంది. సో ఇది చేతులారా చేసుకోవడం అనమాట. కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉండే వీడియోస్ పోస్ట్ చేయడము, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. మనం నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా కరెక్ట్గా వీడియోస్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ వెనక్కి వస్తుంది. అది అప్పటికప్పుడు రాకపోయినా మనం మళ్ళీ మళ్ళీ అపీల్ చేస్తున్నా వస్తుంది. బట్ అలా కాకుండా కావాలని రాంగ్ చేసి ఛానల్స్ పోగొట్టుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు దానికి. సో మీరు ఏం పెడుతున్నారో కరెక్ట్గా పెట్టండి. వేరే వాళ్ళ వీడియోస్ పెడతాం కానివ్వండి. మెదిలితే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఎంతసేపు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టొద్దు అంటారు, అందరూ పెడుతున్నారు కదా, మరి వాళ్ళకేం ప్రాబ్లం రాలేదా అంటారు. వాళ్ళకేం ప్రాబ్లం రాలేదని మీకు రాకుండా ఉండదు. రీసెంట్గానే జరిగింది ఇది. ఒక ఆవిడకి నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను అనమాట. ఎప్పుడో ఒక 4-5 మంత్స్ బ్యాక్. అయితే ఆవిడ అయిపోయింది వెళ్ళిపోయారు. ఇంకా అసలు ఎప్పుడైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేస్తూ ఉంటారు అంతే. ఒకరోజు సడన్గా వచ్చి ఛానల్ రిమూవ్ అయిపోయింది అనేసి చెప్పారు. అదేంటి ఎట్లా రిమూవ్ అయిపోయింది అంటే, ఇట్లా మా ఫ్రెండ్ ఎవరో సీరియల్ పెడుతున్నాము, ఏం పర్లేదు నేను పెడుతున్నాను పెట్టు అని చెప్పారు. పెట్టాను, తర్వాత ట్రిమ్ చేసాము, రెవెన్యూ కూడా 1 మంత్లో చాలా ఎక్కువగా వచ్చేసింది రెవెన్యూ అనేసి చెప్పారనమాట. సో అట్లా పోయింది, ఛానల్ పోయింది. స్పామ్ మళ్ళీ అపీల్ చేసినా కూడా ఏం రాలేదు అసలు అది వెనక్కి. మనం మిస్టేక్ చేసాము అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు కరెక్టే, పోనీ ఎవరో చూసే ఆడియన్స్ వచ్చి చెప్పారు కరెక్టే. వాళ్ళు ఇప్పుడు ఛానల్కి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫేస్ చేసేది ఎవరు? మీరే కదా ఫేస్ చేసేది. వాళ్ళదేం పోయింది, వాళ్ళు పక్క నుండి చూస్తారు అంతే. వాళ్ళ ఛానల్కి ప్రాబ్లం వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు టెక్ ఛానల్లో చెప్పేవాళ్ళు కానీ ఏమి ఊరికే ఏం చెప్పరు కదా. ఎవరైనా సరే వేరే వేరే ఛానల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా ప్రాబ్లం ఇష్యూ వచ్చిన ఛానల్స్ అర్థమవుతూ ఉంటుంది ఏం మిస్టేక్ జరుగుతుంది అనేది. సో అందుకే చెప్తారు ఎవరైనా సరే. అంతేగాని ఇప్పుడు ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేదాన్ని వదిలేసి మ్యాక్సిమం ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, వేరే వాళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళకేం ప్రాబ్లం రాలేదని మీకు తెలియదు. బయట నుంచి చూసే మీకు, వాళ్ళకి రీయూజ్డ్ వచ్చిందో ఏమొచ్చిందో మీకు అవన్నీ ఏం ఐడియా ఉండదు కదా. సో అది మీ పని ఏదో మీరు చేయండి. మీ ఓన్ కంటెంట్ మీరు క్రియేట్ చేయండి. వేరే వాళ్ళ వీడియోస్ అనేది అసలు వాడొద్దు. అండ్ ఇట్లా సీరియల్ పెట్టడం, ట్రిమ్లు చేయడాలు ఇవన్నీ ఏమొద్దు. నిజంగా ఇష్యూ ఉంది, మన ఛానల్లో ఇష్యూ ఉంది అంటే అప్పుడు చేయాలి ట్రిమ్. అంతేగాని ప్రతి వీడియో సీరియల్ పెట్టేసి ట్రిమ్ అంటే అది రాంగ్ కదా. మనం రాంగ్గా బిహేవ్ చేసి యూట్యూబ్ని అనడానికి లేదు ఇక్కడ.